ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు బేసిక్‌గా మనకి ఏ అనారోగ్య సమస్య ఉన్నా కానీ సింప్టమ్స్ అనేవి కామన్. సో అవును. ఇప్పుడు మనకి పైల్స్ కానీ, ఫిస్టులా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? మంచి క్వెషన్ అడిగారమ్మా. పైల్స్, పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఏముండదు. దొడ్డికి పోయినప్పుడు పేషెంట్ బ్లీడింగ్ అయితుంటది. ప్యాన్ మీద రెడ్‌గా కనబడుతది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. పెయిన్ ఉండదు పైల్స్‌లో. అదే ఫిషర్‌లో అయితే ఎలాంగ్ ది స్టూల్స్ చీరికలాగా బ్లడ్ స్టెయిన్డ్ స్టూల్స్ వస్తాయి. ఈ దాని బ్లీడింగు స్టార్టింగ్‌లో బ్లీడింగ్ ఉంటేనో దట్ ఈస్ డ్యూ టు హెమరాయిడ్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డెఫికేషన్ ఉంటేనో దట్ ఈస్ డ్యూ టు ఫిషర్. అది క్లినికల్ డయాగ్నోసిస్ ఇమ్మీడియట్ చేయొచ్చు మనం. మన పేషెంట్‌ని అడిగితే బ్లీడింగ్ ఎప్పుడైతుందంటే ఫస్ట్ దొడ్డికి పోయే ముందు పడుతుందో, తర్వాత పడుతుందో అంటే దొడ్డికి పోయే ముందు పడితే దట్ ఈస్ హెమరాయిడ్స్, దొడ్డికి తర్వాత పడితే దట్ ఈస్ ఫిషర్. ఓకే. సింపుల్ యాజ్ దట్. ఫిస్ట్‌లా అయితే ఏమైతుందంటే మనకి పెరియానల్ యాబ్సెస్ చీమగడ్డ అవుతుంది. సివియర్ కూర్చొని ఇట్లా మనలాగా కూర్చొని కూడా లేరు వాళ్ళు. సివియర్ పెయిన్‌తో ఉంటారు. అప్పుడు ఇమ్మీడియట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి. అట్లే నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, డాక్టర్ దగ్గర పోతారు, ఆర్ఎంపీల దగ్గరికి, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల అది ఇమ్మీడియట్‌గా రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యి అది లోపలికి ఓపెన్ అవుతుంది, మళ్ళీ బయటకు ఓపెన్ అయ్యి మళ్ళీ ఫిస్టులా ఫామ్ అవుతుంది. ఇమ్మీడియట్ సర్జన్ ప్రాక్టాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ద యాబ్సెస్ కూడా వీ కెన్ ప్రివెంట్ బై ట్రీటింగ్ యాబ్సెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫిస్టులా. ఓకే. ఫిస్టులా రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు యాబ్సెస్ని కరెక్ట్‌గా సర్జరీ చేస్తే. సో సార్ ఇప్పుడు మన ఇండియాలో ఈ ఫైల్స్ అండ్ ఫిస్టులాకి ఎంతమంది ఎక్స్‌పోజ్ అవుతున్నారు? సాఫ్ట్‌వేర్ యుగంలో చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయితేంది, డ్రైవర్స్ అయితేంది, పాపులేషన్ ఇంక్రీజ్ అయిన కొంచెం జంక్ ఫుడ్స్ ఈ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. జంక్ హ్మ్. ఫుడ్స్ ఎక్కువ తినడం అవును. వల్ల ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఈ వీళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 30-40% ఆఫ్ పాపులేషన్ దే ఆర్ సఫరింగ్ విత్ ఐదర్ ఫిషర్ ఆర్ ఫిస్టులా ఆర్ హెమరాయిడ్స్. అది కామన్ డిసీజ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాలిగ్నెంట్ డిసీజ్, బినైన్ డిసీజ్ ఓన్లీ. బట్ ఫిస్టులాను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఫిస్టులా నుంచి మా స్కామస్ సెల్ కార్సినోమా, మార్జులెన్స్ కార్సినోస్ కూడా క్యాన్సర్స్ కూడా వస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.